హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, టెట్కైనా డిఎస్సికైనా ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలామంది వెనకబడి ఉంటారు. చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయినా సరే గ్రామటికల్గా ఇంగ్లీష్లో ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉండొచ్చు. సో అందుకని చెప్పి అలాంటి ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంగ్లీష్లో స్కోర్ సాధించగలము. అందులోని డిఎస్సికి సిలబస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. సో సిలబస్లోని గ్రామర్ పార్ట్ అనేది చూడండి, చాలా తక్కువ టాపిక్స్ ఇచ్చారు. సో చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి ఇవి చదివితే సరిపోద్దా మేడం, లేకపోతే ఇంకా ఏమన్నా చదవాలని చాలామంది మెసేజ్ చేశారు, కాల్స్ కూడా చేసి అడిగారు. సో వాటన్నిటికీ సమాధానంగా ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఏమేమి చదవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది టెట్కి ఓన్లీ గ్రామర్ చదివితే సరిపోద్ది. సో గ్రామర్ టాపిక్స్ అనేది టెట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి చదివితే సరిపోద్ది. కానీ డిఎస్సికి అలా కాదు. గ్రామర్తో పాటు ఏంటంటే ఇక్కడ చూడండి, 3rd నుంచి 10th వరకు కూడా ఎవరైతే పోయిట్స్ కానీ, అసైట్స్ కానీ, నవలిస్ట్స్ కానీ, డ్రామాయిస్ట్ కానీ, అంటే ప్రతి క్లాస్లోని ప్రతి లెసన్ వెనకాల ఒక రైటర్ ఉంటారు. సో ఆ రైటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ప్రతిదీ కూడా చదవాల్సి ఉంటుంది. అంటే రైటర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం 3rd నుంచి 10th వరకు చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏంటంటే ఈ లిటరేచర్ పార్ట్, అంటే స్టోరీ రైటింగ్, ఎస్ఐ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రేసెస్ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, ఇలా ఇవన్నీ లిటరేచర్ పార్ట్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రొనౌన్సియేషన్, ఇది టెట్లో ఉండదు. టెట్లో ఓన్లీ గ్రామరు, మెథడాలజీ ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ఈ 3 టాపిక్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ప్రొనౌన్సియేషన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, కాన్సనెంట్ ఎన్ని ఉన్నాయి, వవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ యాడ్ అయ్యాయి. తర్వాత ఏమేమి ఇచ్చారు చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. సో చాలా మంది డౌట్ ఏంటంటే, మేడం ఇవి 4 టాపిక్స్ గ్రామర్ చదివితే సరిపోద్దా, లేకపోతే ఎక్స్ట్రాగా ఇంకా ఏమన్నా చదవాలని అడుగుతున్నారు. సో దానికి ఏంటంటే మీరు ఈ 4 టాపిక్స్ చదవాలి. ఎలా అంటే డెప్త్గా చదువుకోవాలి. అది మీరు మెటీరియల్లో చదివినా, ఎక్కడ చదివినా, ఇంకా ఏ పుస్తకం అయినా సరే ఈ 4 టాపిక్స్ కూడా చాలా డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ 3rd నుంచి 10th వరకు కూడా రైటర్స్ ఇన్ఫర్మేషన్ చదవాలని చెప్పాను కదా, అదే పైన చూడండి, ఇక్కడ క్లాసు 3rd to 8th డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th అని ఇచ్చారు చూడండి. అంటే ఏంటంటే 3rd నుంచి 8th వరకు కూడా మనం చదువుకోవాలి. అంటే ప్రతి లెసన్ వెనకాల కూడా గ్రామర్ ఉంటుంది. సో దాంతోపాటు డిఫికల్టీ లెవెల్ 10th, అంటే మీకు తెలుసు కదా 8th లోపు ఏ ఇచ్చారా, ఈ 9th 10thలో ఉంటే మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి. సో ఏంటంటే ఈ మొత్తం అంటే 3rd నుంచి 10th వరకు ఉన్న గ్రామర్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రామర్ టాపిక్స్ మాత్రం ఇక్కడ 4 ఇచ్చారు. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజ్ 4 ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటి, క్లాస్ 3rd to 8th వరకు మొత్తం, అంటే 3rd నుంచి 8th వరకు డిఫికల్టీ లెవెల్ 10th, అంటే 3rd నుంచి 10th వరకు గ్రామర్ టాపిక్స్ అనేది మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి, అందులో ఏ కవర్ అవుతున్నాయి, ఇందులో 4 టాపిక్సే కవర్ అయ్యాయి. కానీ ఇందులో చూడండి, వాయిస్, క్లాసెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, స్పీచ్, లింకర్స్, ఇలా ప్రతిది ఏది ఉంటే అది 3rd నుంచి 10th వరకు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ ఇచ్చిన టాపిక్స్ అనేది డెప్త్గా చదవాలి. దాంతోపాటు 3rd నుంచి 10th వరకు కూడా ఇవన్నీ చదవాలి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టులు మ్యాథ్స్ ఒకటి, తర్వాత ఇంగ్లీష్ ఒకటి. ఈ రెండిట్లోనే చాలా మంది వెనకబడి ఉంటారు. సో ఈ రెండిట్లోనే స్కోర్ చేయడానికి మనం ఎక్కువ ప్రయత్నిస్తే మిగతాయి కూడా ఇంపార్టెంటే, కానీ మిగతాయి మనం కష్టపడి చదివినా సరే స్కోర్ చేయగలం. కానీ ఈ రెండు మాత్రం మనం చాలా చాలా ఎక్కువగా కష్టపడాలి. ఆల్రెడీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ అయితే ఓకే, కానీ చాలా మంది ఒక 70-80% మాత్రం ఈ రెండిట్లో చాలా వెనకబడి ఉంటారు. సో అందుకని చెప్పి వాళ్ళందరి కోసం ఏంటంటే మనం టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రధానంగా డిఎస్సికి కానీ టెట్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లోని ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఏ బుక్స్లో చదువుకున్నా పర్లేదు, ఏ మెటీరియల్లో చదువుకున్నా పర్లేదు, జనరల్గా చదువుకున్నా పర్లేదు. కానీ డిఎస్సికి కానీ టెట్కి కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామరే కదా ఎక్కడో దగ్గర చదివేసుకుంటే సరిపోదు అనుకుంటారు. కానీ నేను ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్లు చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టెక్స్ట్ బుక్లో ఎలాగా లైన్ టు లైన్ బిట్ ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో గ్రామర్ అనేది 3rd నుంచి 10th వరకు మీరు ఒకేసారి చదివితే మొత్తం చాలా వరకు గ్రామర్ కవర్ అయిపోతుంది. చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రిపేర్ అయింది కూడా ఎలా చదవాలంటే 3rd క్లాస్ మొత్తం ఒకసారి, 4th క్లాస్ మొత్తం ఒకసారి ఇలా చదవకూడదు. ఇలా చదవాలి ఏంటంటే దేని మీద కూడా పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు చూడండి, 3rd క్లాస్లోని వాట్స్ స్పీచ్ ఉంది, టెన్సెస్ ఉంది, తర్వాత ఏంటంటే యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. కానీ అవన్నీ కూడా పూర్తి అవగాహన రాదు, సగం సగం కొంచెం కొంచెం చదివినట్టు ఉంటుంది. సో అలా కాకుండా 3rd నుంచి 10th వరకు కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఒకేసారి చదివితే మీకు ఎలా అనిపిస్తుంది, ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన కూడా ఉంటుంది.
చూడండి ఇక్కడ ప్రతి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి 8 ఉంటాయి కదా, తెలుసు కదా. నౌను, ప్రొనౌను, యాడ్బు, యాడ్వర్బు, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా ప్రిపోజిషన్ ఇలా మొత్తం ఉంటాయి కదా. వాటికి సంబంధించి 3rd నుంచి 10th వరకు చూడండి ఒకే దగ్గర రాసుకోవాలి. ఎందుకంటే మన నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా మనం అది నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా వరకు మనకు వచ్చేస్తుంది. అలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటే ఒక బుక్ అలాగుండి మీరు 3rd నుంచి 10th వరకు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అన్ని పట్టుకొని చదవకుండా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న, లేకపోతే ఎవరైనా ప్రిపేర్ చేసిన నోట్స్ తీసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా మీరు 3rd నుంచి 10th వరకు ఒకేసారి చదవడం వల్ల ఏంటంటే ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇలా అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా మందికి కష్టంగా ఉండొచ్చు. కొంతమంది ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ఇవన్నీ పేజ్ నెంబర్స్ రాసి ఈ రాసి కష్టపడవచ్చు. సో అందుకని చెప్పి వాళ్ళ కోసం అని నేను పూర్తిగా పేజ్ నెంబర్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి చూడండి మొత్తం పేజ్ నెంబర్స్. తర్వాత టెన్సెస్ సంబంధించి చూడండి 10th వరకు ఎక్కడెక్కడ ఏ టెన్సెస్ ఉన్నాయి. వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ వాయిస్ ఉంటుంది కదా, 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత క్లాసెస్ చూడండి. తర్వాత లింకర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, స్పీచ్ చూడండి, డేట్స్, ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పేజ్ నెంబర్తో సహా ఏ క్లాసు ఏ పేజీలో ఉన్నాయి ప్రతిదీ ఇస్తున్నాను. ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని నోట్ చేసుకొని నోట్స్ రాసుకోవాలనుకుంటే. తర్వాత చూడండి సినోనిమ్స్ సంబంధించి చూడండి అన్నీ ఒకసారి, ఎందుకంటే అర్థాలు అనేవి చాలా చాలా ఎక్కువ వస్తాయి. అర్థాలు ఒకటి, ప్రేజల్ వర్బ్ అంటే మీనింగ్స్ ఒకటి, ప్రేజల్ వర్బ్స్ ఒకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ మన టెక్స్ట్ బుక్స్ అనేది కవర్ చేసుకుంటే మనం చదివిన దాంట్లోంచి రావడానికి అవకాశం ఉంది. చూడండి యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా, వ్యతిరేక పదాలు. తర్వాత సింగులర్ ఫ్లోరల్ వర్బ్, ఇది కూడా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి సపోజ్ అన్నీ కూడా పెన్స్, బుక్స్, పెన్సిల్స్ ఇలానే ఉండవు, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అంటే చివరిన మ్యాంగో అంటే మ్యాంగోస్ ఐఎస్ యాడ్ అవుతుంది. ఇలా అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మౌస్ ఉందంటే దానికి ఫ్లోరల్ వర్బ్ ఏంటి మైక్. ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మనం పర్టికులర్గా నేర్చుకోవాల్సి ఉంటాయి. అవన్నీ కూడా 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ రాయడం జరిగింది. తర్వాత చూడండి సఫిక్స్, ప్రిఫిక్స్ అవి కూడా లాస్ట్లోని. రెఫరెన్స్ అంటే ఈఎన్సీ వస్తుందా, ఏఎన్సీ వస్తుందా లాస్ట్లోని అని ఇలా అడగొచ్చు. ప్రిఫిక్స్, సఫిక్స్, సో ఇలాంటివి కూడా నేర్చుకోవాలి. ఈడియమ్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, జాతీయాలు. సో టెక్స్ట్ బుక్లో ఏది ఉన్నా సరే మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రేజెస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చారు చూడండి. సో ప్రేజెస్ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్ తెలుసు కదా, అంటే మొత్తం ఒక 2-3 లైన్స్ ఉన్నది ఒకే పదంతో పిల్లడం. సో ఈ విధంగా మొత్తం పేజ్ నెంబర్ సంబంధించి నేను మొత్తం కూడా రాశాను. ఒకసారి మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే చూడండి నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేశాను కదా ఫ్రెండ్స్. చూడండి 3rd నుంచి 10th వరకు ప్రెజెంట్ టెన్స్, ఫస్ట్ అంటే టెన్సెస్ సంబంధించిన అన్నీ ఒకే దగ్గర రాయడం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి అన్నీ ఒకే దగ్గర రాయడం. ఆల్రెడీ నేను మొత్తం 3rd నుంచి 10th వరకు నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ టెన్స్ చూడండి. తర్వాత వాయిస్ చూడండి, వాయిస్కి సంబంధించి 6th లోని, తర్వాత 8th లోని, 10th లోని ఇచ్చారు. తర్వాత స్పీచ్ చూడండి మొత్తం అంటే 3rd నుంచి 10th వరకు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర రాసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన వచ్చి ఒక టాపిక్ కంప్లీట్గా అయినట్టు ఉంటుంది. అదొకటే కాదు, 3rd నుంచి 10th వరకు మీరు ఒకేసారి చదవడం వల్ల బయటి గ్రామర్ కన్నా ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లల స్థాయి నుంచి పెద్దల అంటే క్లాస్ పెరిగి కొద్ది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి జీరో నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా 3rd నుంచి స్టార్ట్ చేయడం వల్ల చిన్నపిల్లలతో పాటుగానే అది చిన్నపిల్లల స్థాయికి సంబంధించి ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో దానికి సంబంధించి 3rd నుంచి 10th వరకు చూడండి 5th క్లాస్ సంబంధించి ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ రాయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి చదవాలని ఉంటుంది, నోట్స్ రాసుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకి టైం సరిపోదు. ఏరే వర్క్ చేసుకున్న వాళ్ళకి కూడా ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళకి కూడా టైం సరిపోదు. అందుకని చెప్పి నేను అన్ని సబ్జెక్టులు కూడా నోట్స్ రాసి ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. సో చాలామంది తెలిసే ఉంటుంది. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రిఫిక్స్, సఫిక్స్ సంబంధించి 1 word సబ్స్టిట్యూషన్, ఇంకా టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వెనకాల ఏమన్నా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. యూజ్ ఆఫ్ ఎనఫ్కి సంబంధించి ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా యూజ్ చేస్తారని కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, న్యూ టెక్స్ట్ బుక్స్లో. సో అవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ సంబంధించి
సో ప్రెజెంట్ మీకు ఇప్పుడు చూపించాను కదా, దాని నుంచి అంతవరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ ఇంగ్లీష్ 100 రూపీస్, మిగతా తెలుగు కూడా కంప్లీట్ అయింది. మొత్తం కూడా తెలుగు మ్యాథ్స్ చూడండి, దాని నుంచి 10th వరకు 200. తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రైటర్స్ కానీ ప్రక్రియ ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా ఉంటాయి. ఇంగ్లీష్ రైటర్స్ సంబంధించి దాని నుంచి 10th వరకు రైటర్స్ చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ చదవాలని అది. ఇది జనరల్ గ్రామర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ 160 రూపీస్. తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంగ్లీష్ అంటే భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మ్యాథ్స్ జనరల్ ఫ్రెండ్స్. ఏంటి మ్యాథ్స్ జనరల్, ఇందులో బేసిక్ కాన్సెప్ట్ ఉండి, షార్ట్ కట్స్ ఉండి, ప్రీవియస్ టెట్ డిఎస్సి బిట్స్ కూడా ఉంటాయి. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్, దాని నుంచి 10th వరకు ఎవ్రీ చాప్టర్లోని ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీజర్తో ఉంటుంది. తర్వాత ఈవీఎస్ 3rd 4th 5th, సైన్స్ 6th 7th 8th, బయాలజీ 9th. అంటే సైన్స్ మొత్తం 9th వరకు కంప్లీట్ అయింది, సోషల్ మొత్తం 9th వరకు కంప్లీట్ అయింది. తర్వాత 10th క్లాస్ అనేది ప్రెజెంట్ రాస్తున్నాను. సో అది కూడా కంప్లీట్ చేసా చెప్తాను. మిగతా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ సైకాలజీ మెథడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం కావాల్సినా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చింది కదా 7702431326 నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే మీకు పీడిఎఫ్ అనేది వెంటనే సెండ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది కష్టపడుతూ ఉంటారు, నోట్స్ రాసుకోవాలంటారు, కానీ టైం సరిపోదు. కాబట్టి నోట్స్ రాయడానికి అలాగే టైం సరిపోదు. సో అందుకని చెప్పి నేను ప్రతిదీ కూడా ఎవ్రీ లైన్, ఇప్పుడు సపోజ్ 9th 10th ఉన్నదంటే సైన్స్ సోషల్ అనేవి లెసన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అలా ఏంటి కొన్ని పబ్లికేషన్స్ చూసాను నేను, ఎలా ఉన్నాయంటే 9th 10th ఇప్పుడు సపోజ్ సోషల్లోని మొత్తం 4 టెక్స్ట్ బుక్స్లో కలిపి 19 లెసన్లు ఉన్నాయి. కానీ కొన్ని పబ్లికేషన్లో ఎలా ఇచ్చారంటే 3-4 లెసన్లు 5-6 లెసన్స్ మాత్రమే ఇచ్చారు. సో మిగతా లెసన్లన్నీ వదిలేస్తే అనవసరంగా మనకి మార్క్ పోవడానికి అవకాశం ఉంటుంది. సో నేనేంటంటే మొత్తం ఆల్ కంప్లీట్గా ఉన్నాయి అన్ని రాయడంతో పాటు, అంటే ఒక 2-3 లెసన్స్ తప్ప మిగతా అన్నీ కూడా రిలేటెడ్గానే ఉన్నాయి. సో అందుకని చెప్పి మొత్తం కూడా 16 లెసన్స్ సంబంధించి రాశాను. రీసెంట్గా సోషల్ 9th క్లాస్ కంప్లీట్ అయింది కదా, 75 రూపీస్. సో మొత్తం కూడా ఇలా మనం హ్యాండ్ రైటింగ్ అన్నీ రాసుకుంటే ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా రాసుకోవచ్చు. ఒకవేళ రాయడానికి వీలు లేని వాళ్ళకి మాత్రమే ఇవి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికి కావాల్సినా సరే ఇక్కడ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే మీకు పీడిఎఫ్ అనేది వెంటనే సెండ్ చేస్తారు. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్స్తో పాటు 3rd నుంచి 10th వరకు గ్రామర్ అంటే ఆల్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్ సంబంధించి ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకుంటే, ఒకవేళ రాయలేను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పీడిఎఫ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.